హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ప్రస్తుతానికి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇన్ వెరీ ఫ్యూ డేస్ ఇది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ నీట్ యూజీ ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేయడానికి నోటిఫికేషన్స్ ఆల్రెడీ కొన్ని రిలీజ్ అయ్యాయి. ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ అతి కొద్ది రోజుల్లో మీకు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ రోజు మీకు కొంత బ్రీఫింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా డిఫరెంట్ నోటిఫికేషన్స్ కి అప్లై చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఏ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకుంటే ఎంత బెనిఫిట్ ఉండొచ్చు దీనికి సంబంధించి ఈ వివరాలు కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వెబ్సైట్ ఇదే. ఇక్కడ పబ్లిక్ నోటీసెస్ లో మీకు నెక్స్ట్ రాబోయే రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సుమారుగా ఫిబ్రవరి 7వ తారీఖు లేదా ఆ తర్వాత ఒక 2-3 డేస్ లో మీకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో నీట్ యూజీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోండి. అలాగే ఈ నీట్ యూజీ 2026 స్కోర్ ని బేస్ చేసుకొని ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం సిఎంసి వెల్లూరుకి చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉంటారు. ఈ సిఎంసి వెల్లూరు తమిళనాడు స్టేట్ లో ఉంది. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు అంటారు. క్రిస్టియన్ స్టూడెంట్స్ మీకు స్పాన్సర్షిప్ గాని అవైలబుల్ గా ఉంటే, అంటే చర్చెస్ వాళ్ళు మిమ్మల్ని స్పాన్సర్ చేసే అవకాశం ఉంటే తప్పకుండా ఈ కాలేజీకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే స్పాన్సర్షిప్ ఉండదో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఓపెన్ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళకి కేవలము 2 సీట్స్ ఉంటాయి. అంటే ఇండియాలో ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. మీకు స్పాన్సర్షిప్ ఉంటే అప్పుడు మీకు కొంచెం కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది. కొంచెం తక్కువ మార్కులు వచ్చినా సీట్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అయితే ఈ సిఎంసి వెల్లూరులో ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ యూజీ కోర్సెస్లు మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వన్ ఎంబీబీఎస్ కేవలము నీట్ స్కోర్ ని బేస్ చేసుకుని మాత్రమే అడ్మిషన్ లభిస్తుంది. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ వెల్లూరు క్యాంపస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ చిత్తూరు క్యాంపస్. ఈ బీఎస్సీ నర్సింగ్ కి నీట్ స్కోర్ ని చూస్తారు. అలాగే ఏపీ ఎన్సెట్ ఎగ్జామినేషన్ స్కోర్ ని కూడా చూస్తారు. ఈ రెండు స్కోర్స్ ని బేస్ చేసుకుని బీఎస్సీ నర్సింగ్ లో అడ్మిషన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఫిజియోథెరపీ, కార్డియోవాస్కులర్ థెరపీ, రెస్పిరేటరీ, ఆప్టోమెట్రీ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. వీటిలో మీరు జాయిన్ అవ్వడానికి సిఎంసిలో ఇప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ఈ కోర్సెస్ కి అంటే ఓన్లీ క్రిస్టియన్స్కే ఉంటుందా లేక వేరే ఏ స్టూడెంట్స్కైనా అవకాశం ఉంటుందా అని డౌట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఏ కేటగిరీ వాళ్ళైనా సరే మీరు పార్టిసిపేట్ చేస్తే అక్కడ ఓపెన్ కేటగిరీ సీట్స్ ఉంటాయి. అలాగే స్పాన్సరింగ్ సీట్స్ కూడా ఉంటాయి. పర్టికులర్ గా మీకు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ తీసుకున్నట్లయితే వీళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు, ఆన్లైన్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ లో వచ్చిన స్కోర్ ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తర్వాత అడ్మిషన్ ఇస్తారు. 2024 కౌన్సిలింగ్ లో ఒక స్టూడెంట్ నా ద్వారా ఈ కోర్సెస్ లో పార్టిసిపేట్ చేసి జాయిన్ అవ్వడం జరిగింది. నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ కి మోడరేట్ మార్క్స్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా మీ స్కోర్ ని బేస్ చేసుకొని ఎంబీబీఎస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే సిఎంసిలో బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ లేదా బీఎస్సీ నర్సింగ్ చాలా బాగుంటుంది. అంటే మీరు అక్కడ నేర్చుకునేటువంటి విధానం డిఫరెంట్ గా ఉంటుంది. త్రూ అవుట్ ఇండియాలో మీకు ఎక్కడా కూడా ఇంత బాగా నేర్పించరు, గుర్తుంచుకోండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సిఎంసికి ముందు అప్లై చేసుకోండి. సిఎంసిలో ఎంబీబీఎస్ అడ్మిషన్ రెండు విధాలుగా ఉంటుంది. ఓపెన్ కేటగిరీ సీట్స్ కేవలం 2 సీట్స్ ఉంటాయి. స్పాన్సర్షిప్ లేకుండా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ 2 సీట్స్ కి అప్లై చేసుకుంటారు. అంటే ఈ 2 సీట్స్ లో సీట్ రావాలి అంటే సుమారుగా ఎయిమ్స్ ఢిల్లీలో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ కి ఎంత స్కోర్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంటుందో అంత స్కోర్ వస్తేనే ఆ 2 సీట్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మీకు తీసుకుంటే సుమారుగా 605 నుండి 610 మార్కుల మధ్యలో వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇద్దరు జాయిన్ అయ్యారు. అదే మీకు స్పాన్సర్షిప్ లో సీటు పొందాలి అంటే సుమారుగా మీకు 400-450 మార్కుల వరకు కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అంటే చెప్పలేమంటే మీరు తీసుకున్నటువంటి డైసెస్ ని బట్టి స్పాన్సర్షిప్ ని బట్టి అక్కడ కట్ ఆఫ్ ఉంటుంది. క్లియర్. ఈ నోటిఫికేషన్ మీకు ఫిబ్రవరి సెకండ్ వీక్ లో సుమారుగా 10-11 తారీఖుల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ముందుగా రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మీకు నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరలా ఓపెన్ అవ్వదు, గుర్తుంచుకోండి. సో ఇప్పుడే ఎవరైనా చేసుకోవాలి. కాబట్టి దయచేసి
మీకు ఇది వర్తిస్తుందా లేదా, మాకు అవసరమా లేదా అనేది కాకుండా వీలైతే మీరు రిజిస్ట్రేషన్స్ చేసి పెట్టుకోండి. మాక్సిమం మీరు 7 కోర్సెస్కి అప్లై చేసుకునే అవకాశం ఈ అప్లికేషన్లో ఉంటుంది. ఎంబీబీఎస్ మాత్రమే కాకుండా అదర్ కోర్సెస్ను కూడా మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఎక్కడా సీట్ రాని పక్షంలో ఏదో ఒక కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. అంతేకాదండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఇక్కడ చెప్తాను. కొద్దిమంది నన్ను చాలా హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ నాతో మాట్లాడింది, మేడం క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో క్రిస్టియానిటీ తీసుకోమని స్టూడెంట్స్ని ఇన్సిస్ట్ చేస్తారంట కదా బలవంతంగాని నన్ను అడగటం జరిగింది. అక్కడ ఎన్విరాన్మెంట్ అసలు ఎటువంటి ఇన్సిస్టింగ్ అనేది ఉండదండి. మీకు నచ్చినటువంటి రిలీజియన్ మీరు ఫాలో అయితే ఎవ్వరూ అబ్జెక్ట్ చేయరు అక్కడ. అసలు ఆ భయమే ఉండదు. మీకు ఫస్ట్ ఓన్లీ అక్కడ వర్క్ బాగా నేర్చుకోవచ్చు, ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఈ 2 విషయాలు మాత్రమే మీరు గ్రహించండి. అలాగే ఈ నీట్ స్కోర్ ని బేస్ చేసుకొని చాలా మంది స్టూడెంట్స్ కేరళ నోటిఫికేషన్ కి అప్లై చేసుకుంటూ ఉంటారు. కేరళ నోటిఫికేషన్ అంటే ఇక్కడ కేవలము ఎంబీబీఎస్ కి మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఉంటుంది. అంటే ఏపీ తెలంగాణ వాళ్ళు కేరళలో నాన్ లోకల్ స్టూడెంట్స్ అవుతారు కాబట్టి కేవలము మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే ఎలిజిబుల్. అయితే ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 6వ తారీఖు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. అలాగే ఒకవేళ సబ్మిట్ చేసిన తర్వాత సర్టిఫికెట్స్ అప్లోడింగ్ లేట్ అయితే ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్, అంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ కేరళ నోటిఫికేషన్ కి అప్లై చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అయితే కేరళలో ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాలో నాన్ లోకల్ కేటగిరీలో పొందాలి 15% సీట్స్ కి అంటే ఆల్ ఇండియా ర్యాంకు సుమారుగా 75,000 ర్యాంకు లోపు లేదా మాక్సిమం 80,000 ఆల్ ఇండియా ర్యాంక్ వస్తేనే వాళ్ళకి మాత్రమే సీట్ వచ్చే అవకాశం మేనేజ్మెంట్ కోటాలో ఉంటుంది. ఈ 80,000 ర్యాంక్ గానీ మీకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ లో ఎవరికైనా వస్తే మీ సొంత రాష్ట్రాల్లో మీ రిజర్వేషన్స్ ని బేస్ చేసుకొని ఫ్రీ సీటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరికి ఈ కేరళ నోటిఫికేషన్ హెల్ప్ అవుతుంది అంటే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఎటువంటి రిజర్వేషన్ లేనటువంటి స్టూడెంట్స్, ఒకవేళ మీ సొంత రాష్ట్రంలో ఫ్రీ సీట్ వచ్చే అవకాశం లేకపోతే మేనేజ్మెంట్ కోటాకి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏపీ స్టేట్ తీసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో బి కేటగిరీ ఫీజు సుమారుగా 13 లక్షల వరకు అమౌంట్ ఉంది. కాబట్టి ఆ 13 లక్షల కంటే తక్కువ కాబట్టి కేరళలో అంటే సుమారుగా 9 లక్షల నుండి 11 లక్షల మధ్యలో ఫీజు ఉంటుంది. కొంచెం తక్కువ అమౌంట్ కి కేరళలో లభిస్తుంది కాబట్టి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ కేరళ బి కేటగిరీ నోటిఫికేషన్ హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఒకవేళ ఏపీ మరియు తెలంగాణలో ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే మీ సొంత రాష్ట్రానికి మీరు నాన్ లోకల్, అంటే మీరు ఇంటర్మీడియట్ వేరే ఏ స్టేట్లోనో చదివొచ్చారు, అలాంటి స్టూడెంట్స్ కి మీ సొంత రాష్ట్రంలో మీకు లోకల్ కేటగిరీ వర్తించదు కాబట్టి సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు బి కేటగిరీలో 13 లక్షల కంటే కొంచెం తక్కువలో దొరికేటువంటి సీట్ కావాలి అనుకున్నప్పుడు అలాంటి స్టూడెంట్స్ కేరళలో మీరు బి కేటగిరీకి రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. వీళ్ళిద్దరికే హెల్ప్ అయింది కేరళ నోటిఫికేషన్. అంతేగాని ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఏ బీసీడీఈ అందరూ, అంటే 200 మార్కులు వచ్చేవాళ్ళు లేదా 300 మార్కులు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ చేసుకోవటం వలన బెనిఫిట్ లేదు. అనవసరంగా మీరు ప్రాసెస్ చేసుకొని సీట్ వస్తుంది అని లాస్ట్ వరకు వెయిట్ చేసి మీరు లాంగ్ టర్మ్స్ లో జాయిన్ అవ్వకుండా టైం కిల్ చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయం నేను ఈ సంవత్సరం మీకు పక్కా క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. 80,000 ఆల్ ఇండియా ర్యాంక్ మించి కేరళలో ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, 100% ఉండదు. సో 80,000 ర్యాంక్ వస్తే మీ రిజర్వేషన్ బేస్ చేసుకొని మీ సొంత రాష్ట్రంలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కేరళ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ అయినప్పటికీ కూడా మీకు నీట్ ఎగ్జామ్ స్కోర్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మరలా మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి కేరళకి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు నీట్ ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత అయినా మీరు మీ రిజల్ట్ చూసుకొని ఒకసారి మీరు చేసుకోవటం అవసరమా కాదా అని నిర్ణయించుకొని అప్పుడు చేసుకుంటే బెటర్ అని నా సలహా. ఆల్రెడీ ఈ విషయాలు నేను ఇంతకుముందు వీడియోస్లో, లాస్ట్ ఇయర్ వీడియోస్లో చెప్పాను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది కూడా ఓల్డ్ వీడియోస్ని అసలు వాచ్ చేయటం లేదు. మీరు గమనించండి, నీట్కి సంబంధించినటువంటి ఒక 2-3 సంవత్సరాల క్రితం వీడియోస్ కూడా మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. ఎనాలిసిస్ చాలా హెల్ప్ అయింది మీకు. ఇలాంటి విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. కాబట్టి మీరు నా ఛానల్లో ప్లేలిస్టులో మీకు కేటగరైజ్ చేసి పెట్టాను. కేరళ వీడియోస్, కర్ణాటక వీడియోస్, తెలంగాణ వీడియోస్, ఏపీ వీడియోస్, ఆల్ ఇండియా కోటా వీడియోస్,
సంవత్సరాలు మెన్షన్ చేసి పెట్టాను. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవి ఒకసారి ఓపెన్ చేసి వాచ్ చేస్తే మీకు ఈ విషయాలు తెలుస్తాయి. కాబట్టి కేరళకు అప్లై చేసుకునే వాళ్ళు దయచేసి ఇప్పుడు చెప్పిన విషయాలను మైండ్లో ఉంచుకొని దాని ప్రకారం చేసుకోవాలా లేదా అనేది ఆలోచించుకోండి. అలాగే కర్ణాటకకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. ఒకవేళ ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఈ కర్ణాటక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు సంబంధించి అప్లికేషన్ సబ్మిషన్ కి ఫిబ్రవరి 16వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు అవకాశం ఉంది. సో ఇంకా ఎవరైనా చేసుకోవాలి అంటే చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అండి. కర్ణాటకలో ఎంబీబీఎస్ సీట్ మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీలో 15% సీట్ రావాలి అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కే ఇది హెల్ప్ అయింది. రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి పెద్దగా బెనిఫిట్ ఉండదు, గుర్తుంచుకోండి. కేరళ అయినా అంతే, కర్ణాటక అయినా అంతే. కాకపోతే కర్ణాటకలో ఫీ స్ట్రక్చర్ చూస్తే బి కేటగిరీ దాదాపుగా ఏపీ తెలంగాణలో ఎంత ఉందో అదే అమౌంట్ ఇక్కడ కూడా ఉంది. మీ సొంత రాష్ట్రంలోనే బి కేటగిరీ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు అసలు కర్ణాటకకి అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలంటే. రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి మీకు ఓసీ స్టూడెంట్కి వచ్చినంత స్కోర్ వస్తేనే ఇక్కడ బి క్యాట్ సీట్ లభించుద్ది అన్న విషయం గుర్తుంచుకోండి. అంత స్కోర్ వస్తే మీ సొంత రాష్ట్రంలో మీకు రిజర్వేషన్ ఫ్రీ సీట్ ఎలాగో వచ్చింది. అర్థమైంది కదా. కాబట్టి అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే అంటే పేరెంట్స్ తో బలవంతంగా అప్లికేషన్స్ పెట్టిస్తూ ఉన్నారు ప్రతిదానికి. మీకు ఒక విషయం చెప్తాను నేను. 2024 కౌన్సిలింగ్ లో ఒక పేరెంట్ అంటే అతను కార్పెంటర్ గా చేస్తారంట. అతను నాకు ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, నేను ఈ అప్లికేషన్లకి సుమారుగా ఒక 80,000 రూపాయలు ఖర్చు పెట్టాను మేడం. తనకి స్కోరు 220 మార్కులు ఏమొచ్చినాయి అంతే. అనవసరంగా మా పాప అంత అమౌంట్ పెట్టించింది. ఇప్పుడు ఎక్కడా సీట్ రాలేదు మేడం, ఏం చేయను, 80,000 రూపాయలు వేస్ట్ అయిపోయినాయి అని చాలా బాధపడ్డారు ఆయన. అందుకే నేను చెప్తున్నాను, అనవసరమైన చోట రూపాయి కూడా పెట్టకండి. అంటే నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని చెప్పి అంటే వీడియోస్ చేస్తున్నారు కదా అని మీరు చేసుకుంటూ ఉంటే డబ్బులు వేస్ట్ అండి, అనవసరంగా టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. అలాగని మీకు ఇక్కడ సీట్ రాదన్న విషయం మీకు ఖచ్చితంగా మీరు తేల్చుకోలేరు. మేము చెప్పినా కూడా మీరు వినరు. అంటే రాదు అని చెప్పినా కూడా మీకు నమ్మకం ఉండదు. అంతా అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ మరలా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే లాస్ట్ 4-5 మంత్స్ ముందే మీరు లాంగ్ టర్మ్స్ కి వెళ్తున్నారు. ఇదంతా చూసుకొని కౌన్సిలింగ్ అర్థమవుతుందా. సో దయచేసి మీరు అసలు కౌన్సిలింగ్ లో ఎంత వరకు పార్టిసిపేట్ చేయాలి, మీకు ఎంత స్కోర్ వస్తే పార్టిసిపేట్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది, లేదా ఒకవేళ మిస్ అయితే ఏం చేయాలి, లేదా జస్ట్ బార్డర్ లో ఉంటే నేను ఏం చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. అంతేకాని అన్ని నోటిఫికేషన్స్ కి అప్లికేషన్స్ పెట్టుకుంటూ కూర్చోకండి. అర్థమైంది కదా. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా హెల్ప్ అవుతాయి. లేదా మీ సొంత రాష్ట్రంలో ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీలో ఉన్నారో స్టూడెంట్స్, నాన్ లోకల్ కేటగిరీలో ఉన్నటువంటి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే మీరు ఇక్కడ పెట్టుకుంటే కొంచెం వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే నాన్ లోకల్ కేటగిరీలో మీ సొంత రాష్ట్రంలో ఫ్రీ సీట్ రాదు కాబట్టి. అలాగే ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, దీని గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే ఈఎస్ఐ ఇన్సూరెన్స్ పే చేస్తూ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందటానికి ఈఎస్ఐసి కోటాని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మీకు రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఈఎస్ఐ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, వాటిలో ఎవరైతే ఈఎస్ఐ ఇన్సూరెన్స్ పే చేస్తున్నారో వాళ్ళ పిల్లలకి అక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ స్టూడెంట్స్ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ అనేది మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకొని పొందాలి. వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాతే మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. దాని గురించి నేను ముందుగానే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి మీకు ఈఎస్ఐసి అఫీషియల్ వెబ్సైట్ లో వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోండి అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే సుమారుగా నీట్ ఎగ్జామ్ జరిగే ముందు వారం గాని లేదా తర్వాత వారం రోజులకు గాని మీకు రిలీజ్ అయింది. కాబట్టి సుమారుగా మీరు ఏప్రిల్ 3వ వారం నుండి నోటిఫికేషన్స్ చూసుకుంటూ ఉండాలి ఈఎస్ఐకి అప్లై చేసుకునే స్టూడెంట్స్. అయితే ఈ విషయం ఇప్పుడే ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి కూడా ఈఎస్ఐసి కోటా ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్ లో ఉంటుంది అన్న విషయం తెలియక ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు చూసుకోక టైం అయిపోయిన తర్వాత అయ్యో మా తెలియదు మేడం, మాకెవరు చెప్పలేదు మేడం అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడైనా సరే ఈ వీడియోస్ ద్వారా తెలుసుకుంటారు, అలర్ట్ గా ఉండి ముందుగానే అప్లై చేసుకుంటారు అని నేను మీకు ఈ విషయాన్ని ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఈఎస్ఐసి కోటాలో సీట్స్ వచ్చి జాయిన్ అవుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ 2023 సంవత్సరం నుండి చాలా మంది మన తెలుగు రాష్ట్రాల పిల్లలు నార్త్ వైపు కూడా వెళ్లి జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈఎస్ఐసి
రీజనల్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళితే మీకు అన్ని వివరాలు వాళ్ళు చెప్తారు. చక్కగా వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు ఆన్లైన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మరలా ఒక వీడియో చేస్తాను. దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఏమేం కావాలి, డేటా ఏం కావాలి అన్నీ ప్రిపేర్డ్గా ఉంచుకోండి. సో ఇవి మనకి ప్రస్తుతానికి కొన్ని రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్, వీటితో పాటు త్వరలో రాబోయేటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్స్. సో ఈ నీట్ యూజీ 2026కు సంబంధించి ఈ నీట్ అడ్మిషన్ ప్రాసెస్ కు సంబంధించిన అవగాహన లేకపోతే మీ పిల్లలకి ఎంత మంచి స్కోర్ వచ్చినా సరే మీరు చాలా మిస్టేక్స్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీరు ఏ టైంలో ఎలాంటి ప్రాసెస్ చేసుకోవాలి, ఎటువంటి మిస్టేక్ లేకుండా చేసుకోవాలి, అది మీకు వర్తిస్తుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా మీకు అప్డేట్స్ తెలియాలి అన్నా, మీకు ఏ విషయం గురించైనా అవగాహన కావాలి అంటే ఒక మెంటర్షిప్ అనేది చాలా అవసరం. ఈ మెంటర్షిప్ కోసమే నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ రన్ చేస్తూ ఉన్నాను. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్ గా మీరు క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే ఫోన్ చేసి డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు, లేటెస్ట్ గా మీకు రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్, ఆ నోటిఫికేషన్స్ మీకు అవసరమా కాదా, ఎలా చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటన్నింటిని కూడా మీకు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి తప్పకుండా ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డౌట్ ను కూడా మీరు క్లారిఫై చేసుకుంటూ జాగ్రత్తగా ఈ ప్రాసెస్ చేసుకోండి. ఈ గ్రూప్ కు సంబంధించినటువంటి లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.